back to my channel. This is Kirtana. Andaru ela unnaru? I hope everyone are doing great. సో నేనైతే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఇవాళ మేమైతే జూ పార్క్ వెళ్తున్నాం అనమాట. సో ఇంకా వ్లాగ్ కూడా తీసినట్టు ఉంటుంది, చూపించినట్టు ఉంటుంది అనేసి నేనైతే ఇవాళ అలా సరదాగా వెళ్ళి వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో యా నేనైతే రెడీ అయిపోయాను. సో పదండి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా, చూసేయండి. సో మేమైతే ఫైనల్లీ జూ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయినాము. సో మా చెల్లి వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారనమాట. మా చిన్నోడైతే చాలా డేస్ నుంచి అడుగుతుండే జూ పార్క్ అనేసి, ఇంకా సో అందుకని ఫైనల్లీ మేమైతే జూ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మెయిన్లీ హాలిడే సీజన్ కదా, సో చాలా క్రౌడ్ ఉంటుంది. అది కూడా మేము సాటర్డే రోజు వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఇంకా సాటర్డే వీకెండ్ కాబట్టి ఆబ్వియస్లీ చాలా క్రౌడ్ ఉండే అనమాట. సో ఇంకా మేమైతే జూ పార్క్కి రీచ్ అయిపోయినాము. సో చాలామంది పబ్లిక్ ఉండే, ఇంకా చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కార్ పార్కింగ్ దగ్గర కూడా ప్లేసే లేకుండే. ఇంకా ఫైనల్లీ మేమైతే లోపలికి వెళ్ళిపోయినాము. సో లోపలికి వెళ్ళిపోయాము అనమాట కార్ పార్క్ చేసేసి. మా చిన్నోడైతే చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. బాగున్నావు. ఓ మై గాడ్, ఎంతమంది పబ్లిక్ అంటే అసలు నిజంగా బస్సెస్లో, ఇట్లా ట్రావెలింగ్ బస్సెస్లో కూడా వచ్చి ఉన్నారనమాట ఇంకా ఆ రోజైతే. సో చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. సో ఇంకా మా చిన్నోడైతే చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడనమాట. సో నాకైతే ఈ క్రౌడ్ అంతా చూస్తే చాలా భయమైంది, ఎంతమంది ఉన్నారా బాబు అనేసి అనుకున్నా. సో ఇంకా మేమైతే టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసేసుకొని డైరెక్ట్ అయితే వెళ్ళిపోయినాము. సో టికెట్ ప్రైస్ అయితే అడల్ట్స్కి 100 రూపీస్ ఉంది, అండ్ చిన్నపిల్లలకి అయితే 3 years అబోవ్ అయితే 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారనమాట. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని చాలా మంచి పని చేసినాం అనిపించింది, ఎందుకంటే ఆ క్యూలో ఎవరు నిల్చుంటాడు అంతసేపు అంత క్రౌడ్లో అనేసి అనిపించింది నాకైతే. ఎంత క్యూ ఉందో, మై గాడ్. సో మేమైతే సాటర్డే రోజు వచ్చినాం అనమాట, అందుకని ఇంత రష్ ఉంది. ఇంకా హాలిడే టైం కాబట్టి ఫుల్ రష్ అనమాట. బట్ ఇంకా మా చిన్నోడి కోసం అడుగుతున్నాడు అని చెప్పేసి మేమైతే రావడం జరిగింది. ఏం కొనుక్కున్నావు చూపు, చూపు ఏం కొనుక్కున్నావు? స్నానం చేసుకుందామా? అక్కడ వాటర్ ఫౌంటైన్ కనిపిస్తే స్నానం చేసుకుందాం వెళ్దాం అంటున్నాడు. స్విమ్మింగ్ పూల్ అదేమన్నా? బాగుందా? ట్రైన్ ఎక్కుతున్నాం ఇప్పుడు, ట్రైన్. సో ఫస్ట్ అయితే మేము టాయ్ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం అనమాట. సో ఇది కూడా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. టాయ్ ట్రైన్ వచ్చేసి పర్ పర్సన్కి 100 రూపీస్ ఉన్నట్టుంది. సో ఇది కూడా ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము. సో ఇది ఆ టాయ్ ట్రైన్ దగ్గర కూడా చాలా క్యూ ఉండే అనమాట. సో మేము ఒక 1-2 రౌండ్స్ తర్వాత నెక్స్ట్ ఎక్కాల్సి ఉండే. ఈలోపు మా చిన్నోడు అక్కడ ఫౌంటైన్ని చూస్తూ ఇంకా అక్కడే ఉంటా అని చెప్పేసి అంటే వాడి దగ్గర నేనున్నా. అండ్ అక్కడే ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే మాకు ఇక్కడ ఆస్ట్రిచ్ అయితే కనిపించింది. వెయిట్ చేస్తున్నాము. ఓకే కదా. సో ఫైనల్లీ మేమైతే టాయ్ ట్రైన్ అయితే ఎక్కేసినాం అనమాట. సో ఇంకా మా చిన్నోడు, నేను, మా హస్బెండ్ ఒక దిక్కు అయితే, మా చెల్లి ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇంకొక దగ్గర కూర్చున్నారు, ఎందుకంటే ఇంకా ప్లేస్ అక్కడ వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారనమాట. సో ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొక ఇట్లా రైడ్ లాగా తీసుకెళ్ళి అన్ని చుట్టుపక్కల అంతా చూడొచ్చు ఏమేమి యానిమల్స్ ఉన్నాయి అనేసి. బట్ కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి ఇంకా మనం అంత క్లియర్గా చూడలేము. సో బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇది కూడా. ఇంకా అలా వెళ్తూ ఉంటే మాకైతే డీర్స్ అయితే కనిపించినాయి. సో డీర్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా నేను కూడా అట్లా చూసుకుంటూ మా చిన్నోడికి అయితే చూపిస్తాను. వాడికైతే ఇంకా అన్ని యానిమల్స్ అట్లా చూస్తూ ఉంటే వాడికి ఇంకా ఎగ్జైట్మెంట్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడైతే. ఇది ఒకటి చేతిలో పట్టుకొని అదైతే వదిలేతలే అనమాట వాడు. ఇంకా అట్లానే ముందుకెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ
మేమైతే వెళ్ళామన్నమాట. సో ఇంకా ట్రైన్ రైడ్ అయితే అయిపోయింది. ట్రైన్ దిగిన తర్వాత ఇంకా కొంచెం బ్రేక్ తీసుకుందాము. ఇంకా అప్పటికి 1 అయిపోయిందని చెప్పేసి లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ వేరేవి చూసుకుందాం అన్నట్టు మేమైతే అనుకున్నామన్నమాట. ఇంకా మా చిన్నోడికి కూడా ఆకలేస్తుంది అన్నాడు. సో ఇక్కడ జూ పార్క్‌లో ప్లాస్టిక్ అయితే అలౌ చేయరనమాట. మనం స్నాక్స్ ఏమైనా తెచ్చుకుంటే అస్సలు అలౌ చేయలేదు. సో బెటర్ మనం ఫుడ్ ఇంటి నుంచే తీసుకొని రావడం చాలా బెటర్. సో మేమైతే ఇంటి నుంచే తీసుకొని వచ్చాం కాబట్టి అక్కడే తినేసి అక్కడ కొంచెం నార్మల్‌గా రిలాక్స్ అయ్యేసి ఇంకా నెక్స్ట్ తిరిగేది ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయామన్నమాట ముందుకి. జూ పార్క్‌కి మేమైతే సెకండ్ టైమ్ అనమాట రావడం. సో ఇదివరకు వెళ్ళినప్పుడు మేము ఏ వెహికల్ తీసుకోకుండా నడుచుకుంటూ చూసేసాము. అన్ని యానిమల్స్ అన్నీ. సో ఈసారి అయితే వెహికల్‌లో వెళ్దాం అనేసి ట్రైన్ కానీ, వెహికల్ కానీ వెళ్దాం అనేసి అనుకోని మేమైతే ఎలక్ట్రిక్ వెహికల్‌లోనే వెళ్ళామన్నమాట. ఎక్కువ నడిచేది లేకుండా. సో వాళ్ళు ఒక్కొక్క ప్లేస్‌లో ఆపి మనకి చూడమని చెప్పేసి అంటారు. సో అట్లా చూసుకుంటూ వెళ్ళాము. ముందుకు వెళ్తూ ఉంటే ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మాకు జిరాఫ్ అయితే కనిపించింది. చూసారు కదా జిరాఫ్. 2 ఉండాలి. ఒకటే కనిపించింది నాకైతే. యానిమల్స్ అన్నీ చాలా దూరంగా ఉండే దగ్గరికి ఏ యానిమల్ రాలేదు అంత క్లియర్‌గా వెళ్తూ ఉంటే మాకు ఫాక్స్, ఇంకా వైట్ టైగర్ చూస్తున్నారు కదా! వైట్ టైగర్, ఇంకా లెపర్డ్, చీతానో ఇది లెపర్డ్ అనుకుంటా. సో ఇంకా అలా యానిమల్స్ చూసి ఇంకా ఇక్కడైతే బర్డ్స్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, వైట్ పీకాక్ అంటది. అండ్ ఇదంతా ఈ రో మొత్తం బర్డ్సే అనమాట. అట్లా నేనైతే ఇంకా ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. సో ఎందుకంటే ఆ పబ్లిక్‌లో ఎక్కువ టైం లేకుండా స్పీడ్‌గా చూసేసుకున్నాం మేమైతే అన్నీ. సో ఇక్కడైతే 3, 4 ఎలిఫెంట్స్ ఉండే. ఇంకా నేనైతే అంత క్లియర్‌గా అయితే తీయలేకపోయా. సో ఇది చూసారు కదా! దీన్ని ఫాక్స్ హైనా ఇది. సో ఇంకా మేమైతే అట్లా అన్నీ చూసుకుంటూ ఎలక్ట్రిక్ వెహికల్‌లోనే అక్కడక్కడ స్టాప్ చేస్తే దిగేసి అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. సో అట్లా నడుచుకుంటూ పోతే ఇక్కడ ఏదో ఏముందా అని అందరూ జనాలు ఎగబడి చూస్తుంటే అక్కడ ఏం లేదు. అక్కడ వాటర్ ఉంది. సో 2 సైడ్స్ అనమాట. ఇది స్మాల్ బ్రిడ్జ్ టైప్‌లో ఉందనమాట అట్లనే ముందుకెళ్తూ ఉంటే. సో అక్కడ జనాలు అందరూ చూస్తున్నారని చెప్పేసి అక్కడ ఏం లేదు. ఇంకా ఇదైతే చూస్తున్నారు కదా చీతా. సో అక్కడ దగ్గరలో కూర్చొని ఉంది. అండ్ లయన్ అనమాట. అది అటు సైడ్ ఫేస్ చేసి ఉంది. అంత క్లియర్‌గా కనిపియలే. చాలింకా ముందుకెళ్ళిపోయింది. సో ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మేమైతే హిప్పోపోటమస్‌ని చూసాము. హిప్పోపోటమస్ అది వాటర్‌లో మొత్తం లోపలికి ఉందన్నమాట. ఇంకా మా చిన్నోడికైతే ఈ వాటర్‌లో అది ఎక్కడ కనిపిస్తుందని చూస్తూ ఉన్నాడు. ఇంకా పక్కన కూడా ఉన్నాయి. ఇదే అన్నమాట హిప్పోపోటమస్. ఆ పక్కనేమో రైనోసరస్ ఉంది. సో మా చిన్నోడికైతే బాగా నచ్చినాయి. సో ఇదే అనమాట రైనోసరస్. ఆ పక్కన హిప్పోపోటమస్ ఉన్న దగ్గరే పక్కకే ఉండే. సో పాపం దీనికి ఆకలి అవుతుంది అనుకుంటా అటు ఇటు చూస్తుంది ఫుడ్ కోసం. ఎక్స్పీరియన్స్ ఇది ఫస్ట్ టైం కాదు కదా. ఇది ఎన్నోసార్లు రావడం? చాలా ఒక 4-5 టైమ్స్ వచ్చిన చిన్నప్పటి నుంచి అంటే ఈ ఇయర్లో సెకండ్ టైం. ఓకే. సో మేమైతే తిరిగి అలసిపోయినాము. అప్పటికే 2 అవర్స్ అయిపోయింది అన్నీ చూసుకునేసరికి. సో కొంచెం బ్రేక్ తీసుకుందాం అనేసి ఆగినాం అనమాట. ఏదైనా ఫుడ్ దొరికితే తిందాం అనేసి ఆగాము. సో మా చిన్నోడు చూడండి, మేము అలసిపోయినాం కానీ మా చిన్నోడైతే అస్సలు అలసిపోలేదు. వాడు ఇంకా ఎంజాయ్ చేస్తుండే బాగా. ఇంకా సో మేమైతే లాస్ట్ ఇంకా ఏమైనా కనిపిస్తే చూసేసి ఇంకా అక్కడి నుంచి వెళ్దాం అనేసి మేమైతే అనుకున్నాము. సో ఎక్కువైతే క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే క్రౌడ్ ఉండడం వల్ల. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.